బారిస్టర్ చదువు చదివిన ఓవైసీ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. రామ జన్మభూమి గురించి ఆయనకి అనవసరం. ఎందుకంటే ఆయనకి సంబంధం లేని వ్యవహారం. రాముడికి డబ్బుల విషయంలో ప్రజలందరూ విరాళాలుగేసుకున్నారు. దొంగతనం జరిగిద్దాన్ని ప్రజలెవరూ హర్షించటం లేదు. అదే సందర్భంలో మోడీ దొంగతనం చేయించాడు, యోగి దొంగతనం చేయించాడు అంటలేదు. శిక్ష పడాలని కోరుకున్నారు. వాళ్ళందరిని అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆ పని చేసింది. శిక్షించే పని న్యాయస్థానం చేస్తుంది. ఇందులో అన్యమతాల వ్యవహారం లేదు. లేదా వేరే వ్యవహారం లేదు. కానీ దాంట్లో రాజకీయ లబ్ధి పొందేందుకు అదే ముస్లిం అయ్యుంటే అని మాట్లాడారు. మసీదుల కమిటీలో హిందువుని బెట్టరు. లేదా చర్చిల కమిటీలో హిందువుని బెట్టరు. అట్లాగే గుడి కమిటీలో ముస్లింని బెట్టరు. అది తెలిసి కూడా ఆయన మాట్లాడుతున్నాడంటే రెచ్చగొట్టే చర్య. సరే అది ఆయన విచక్షణకు వదిలేద్దాం. ప్రస్తుతం మోడీ ద్వేషులందరూ కూడా అర్జెంటుగా రామభక్తులైపోయినటువంటి సందర్భం. అది రాముల వారి మహిమ అనుకుందాం. అది పక్కన పెడితే ఇప్పుడు 15,000 మంది ప్రాణాలు తీయడానికి ఎలకల మందుతో ఇంకొక కెమికల్ కలిపి మామూలు టాబ్లెట్లకి సంబంధించినటువంటి దాని కింద మొహర్రం టైంలో పంచినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఉరి తీయాలి. వాడిని ఎన్కౌంటర్ చేయాలని ఎందుకని ఓవైసీ అడగలేకపోతున్నాడు? అంటే తమ మతస్థుల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినా కూడా షియా ముస్లింల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినటువంటి సున్నీ ముస్లిం అదే ఒక హిందువు కనుక అట్లాంటిది చేసుంటే ఓవైసీతో పాటు అసలు ప్రపంచమే అల్లకల్లోలం అయిపోయేది. ఒక ముస్లింలని వేలాది మందిని చంపడానికి ఇంకో ముస్లిం సిద్ధపడితే ఎందుకని మరో ముస్లిం నాయకుడైన ఓవైసీ మాట్లాడట్లా?